పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. దేవదేవుడు మనకు చేసిన మేలులు ఉపకారములు తలంచుకొని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈనాటి మొదటి పట్టణాన్ని మనం పరిశీలించినట్లయితే, ఇజ్రాయేలు ప్రజలు అప్పుడప్పుడు గుమికూడి దేవుడు చేసినటువంటి ఘనకార్యములను, గొప్ప మేలులను స్మరించుకుంటూ వారు రిన్యూ చేసుకుంటూ ఉండేవారు. మరలా వాటిని తలంచుకొని ఉండేవారు. ఆ విధంగా దేవునికి ఎలా నమ్మకంగా ఉండాలో వారు ఆలోచించేవారు. ఈనాడు ప్రతి ఆదివారం నాడు మనము గుమికూడి వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను, సంఘపరంగాను చేసిన మేలులను మనము స్మరించుకుంటూ దేవునికి మరి ఎక్కువగా మనము అంకితం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఆ దేవుని ఎదుట మన పాపదోషములు ఒప్పుకొని క్షమాపణ కోరుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసింది. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్ములను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. గాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. భయమును బాధను ఒంటరితనమును నానుని తొలగించి నడుపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. మనసునున్న మలినమును పుడిచివేసి నాలోని తలంపులను శుద్ధి చేసి మనసునున్న మలినమును పుడిచివేసి నాలోని తలంపులను శుద్ధి చేసి మంచితనము నాలో యేసు నింపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా.
చీకటిని కాంతి చేసి మోహపు మైకపు చూపును శుద్ధి చేసి కన్నుకున్న చీకటిని కాంతి చేసి మోహపు మైకపు చూపును శుద్ధి చేసి నీ వెలుగు నాలో నింపుమయ్యా పంచగాయాలలో దాచుకోవయ్యా పాపినైన నన్ను ఆదుకోవయ్యా ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమునందు దేవునికి మహిమా మహిలో నా మంచి మనసులకు శాంతి ప్రభువైన దేవా పరలోక రాజా సర్వశక్తి సంపూర్ణ పితైన దేవా మహోన్నతమునందు దేవునికి మహిమా మహోన్నతమునందు
సాగర్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా దేవుని కృతజ్ఞత తెలియజేయుచుండగా వారితో ఏకమై కృతజ్ఞత తెలియజేస్తూ ఇంకను వారికి కావలసిన ఆరోగ్యములు దయచేయమని కుటుంబమును దీవించమని ప్రార్థించుదము. ఓ మా సర్వేశ్వర, మీరు విశ్వాసుల మనస్సులను ఏకైక లక్ష్యం మీద నిలిపి ఉంచుదురు. కావున మీ ప్రజలు మీరు ఆజ్ఞాపించిన దానినే ప్రేమించునట్లును, మీరు వాగ్దానము చేసిన వాటిని ఆశించునట్లును అనుగ్రహింపుడు. స్థిరము కాని లోకములో ఉన్నను నిజమైన ఆనందము లభించు స్థలము పైననే హృదయములు లగ్నమై ఉండునట్లు కరుణింపుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 2, 15 నుంచి 18 వరకు. నేనును నా కుటుంబము మాత్రమే యావేను ఆరాధింతుము, అతడే మాకును దేవుడు. యెహోషువ ఇజ్రాయేలు గోత్రములన్నిటినీ షెకెము వద్ద సమావేశపరిచెను. వారి పెద్దలు, నాయకులు, న్యాయాధిపతులు, లేఖకులు యావే సమక్షమున పోగైరి. యెహోషువ వారితో ఇట్లనెను, యావే పలుకులివి. పూర్వము అబ్రహాము, నాహోరు వారి తండ్రియగు తేరా యాఫ్రటీసు నదికి ఆవల నివసించుచు అన్యదైవములను కొలిచిరి. కాని మీరు యావేను పూజింపనొల్లనిచో మరి ఎవరిని పూజింపగోరుదురో నేడే నిర్ణయించుకొనుడు. మీ పితరులు యాఫ్రటీసు నదికి ఆవల కొలిచిన దేవతలను మీరిప్పుడు వసించుచున్న దేశమునకు అధిపతులు ఆమోరీయులు పూజించు దైవములను కొల్వుడు. నేను నా కుటుంబము మాత్రము యావేను ఆరాధింతుము. ఆ మాటలు విని ఇజ్రాయేలు ఎంత మాట, మేము యావేను విడనాడి అన్ని దైవములను కొల్తుమా? మమ్ము మా పితరులను దాస్యగృహమైన ఐగుప్తు నుండి ఏవల కొనివచ్చినది యావే కదా. మా కొరకు అద్భుత కార్యములను చేసినది అతడు కాడా? మేము నడిచిన త్రోవలందు, మేము ప్రయాణం చేసిన వివిధ జాతుల మండలమందు మమ్ము కాపాడినది
అతడు కాడా? పైగా ప్రభువు ఆ జాతులన్నిటినీ, ఈ దేశమును ఏలుచున్న అమోరీయుని కూడా మా ఎదుటి నుండి వెడలగొట్టెను. కనుక మేమును యావేనే పూజింతుము, అతడు మాకు దేవుడు అని అనిరి. ఇది ప్రభువు వాక్కు. జీవమునిచ్చే ప్రభువాక్యము, జీవమునిచ్చే ప్రభువాక్యము. రండి జనులారా, ఆలింప శ్రీ యేసు వాక్యము. రండి జనులారా, ఆలింప శ్రీ యేసు వాక్యము. జీవమునిచ్చే ప్రభువాక్యము. సృష్టించి రక్షించి పోషించు వాక్యం, ప్రేమించి కరుణించి నడిపించు వాక్యం. సృష్టించి రక్షించి పోషించు వాక్యం, ప్రేమించి కరుణించి నడిపించు వాక్యం. ప్రేమరూపుడు యేసుగా వెలలోన వెలసిన వాక్యం. ప్రేమరూపుడు యేసుగా వెలలోన వెలసిన వాక్యము. ఇదే జీవమునిచ్చే ప్రభువాక్యము. జీవమునిచ్చే ప్రభువాక్యము. జనులారా, ఆలింప శ్రీ యేసు వాక్యము. రండి జనులారా, ఆలింప శ్రీ యేసు వాక్యము. ఇదే జీవమునిచ్చే ప్రభువాక్యము. ఈ వచనమున ఒక గొప్ప నిగూఢ సత్యము విదితమగుచున్నది. అది క్రీస్తునకును శ్రీ సభకును వర్తించునని నా భావన. రెండవ పట్టణము, పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 21 నుంచి 32 వరకు వచనములు. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 21 నుంచి 32 వరకు వచనములు. సహోదరులారా, మీకు క్రీస్తునందు గల గౌరవముచే పరస్పరము విధేయులై ఉండుడు. భార్యలారా, ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకును విధేయులై ఉండుడు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తుకు స్త్రీ సభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహమగు స్త్రీ సభ యొక్క రక్షకుడు. కనుక స్త్రీ సభ క్రీస్తునకును విధేయత చూపినట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత
చూపవలెను. భర్తలారా, క్రీస్తు స్త్రీ సభను ఎట్లు ప్రేమించి దాని కొరకు తన ప్రాణములు అర్పించెనో మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు చేసెను. మచ్చ కానీ ముడత కానీ మరేదిని కానీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకును ఆమె పవిత్రముగాను నిర్దోషిగాను ఉండుటకును ఆయన అట్లు చేసెను. తమ దేహములను తాము ప్రేమించునట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలెను. ఏలయనా తన భార్యను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకొనును. ఎవడును తన దేహమును ద్వేషింపడు గదా. దానికి బదులుగా క్రీస్తు స్త్రీసభ విషయములో వర్తించునట్లే వాడు దానిని పోషించుచు దాని విషయమై శ్రద్ధ వహించును. ఏలయనా మనము ఆయన శరీరములో సభ్యులము. ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును. వారు ఇరువురును ఏక శరీరలగుదురు అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. ఈ వచనమున ఒక గొప్ప నిగూఢ సత్యము విదితమగుచున్నది. అది క్రీస్తునకును స్త్రీ సభకును వర్తించునని నా భావన. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను ఎవరు ఏమి పలికినను మాకు ఏమి జరిగినను ఎవరు ఏమి పలికినను ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతును. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. పునీత యోహాను రాసిన క్రీస్తు సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము 60వ వచనము నుండి. యేసు శిష్యులలో అనేకులు ఇవి వినినప్పుడు ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు అని చెప్పుకొనిరి. తన శిష్యులు దీనిని గురించి గొనుగుచున్నారని గ్రహించిన యేసు, ఇది మీకు యావగింపుగా ఉన్నదా? అట్లయినా మనుష్య కుమారుడు తాను పూర్వము ఉన్న స్థలమునకు ఎక్కిపోవుటను మీరు చూచినచో ఇక ఏమందురు? జీవమునిచ్చున్నది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవనమునై ఉన్నవి. కానీ మీలో విశ్వసింపని వారు
కొందరు ఉన్నారు అని పలికెను. ఆ విశ్వసింపని వారు ఎవరో, తనను అప్పగింపబోవాడు ఎవడో మొదటి నుండి యేసునకు తెలియను. కనుకనే తండ్రి అనుగ్రహించిననే తప్ప ఎవడనూ నా యొద్దకు రాలేడు అని మీతో చెప్పి తిని. ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మరెన్నడూను ఆయనను వెంబడింపరైరి. అప్పుడు యేసు తన 12 శిష్యులతో, మీరును వెళ్ళిపోయేదరా అని అడుగగా, సీమోను పేతురు, ప్రభు, మేము ఎవరి వద్దకు పోయేదము? నీవు నిత్యజీవపు మాటలు కలవాడవు, మేము విశ్వసించితిమి. నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవని గ్రహించితిమి అనెను. ప్రభు క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతులు కలుగుగాక. ప్రభునందు ప్రియులారా, పంతొమ్మిదవ సంవత్సరం జూన్లో ఇక్కడికి వచ్చాను. ఆ సంవత్సరం ఊపు చూసి గుడిని అక్కడ దాకా పెంచుదాం అనుకున్నాను. ఫుల్లీ ప్యాక్డ్. అయితే ఈరోజు 5 సంవత్సరాల తర్వాత సగానికి సగం పడిపోయింది. ఇటు పక్క అంతా నిండుగా ఉండేది, అటు నిండుగా ఉండేది. చాలదేమో, ఇంకా గుడి ఆ మెట్టు దాకా ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నాను, పొడిగిద్దాం అనుకున్నాను. నా ఆలోచనలో దేవునికి నచ్చలేదు కావున ఆ పని చేయనివ్వలేదు. ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు కదా, ఆయనకు అన్నీ తెలుసు. అందువల్లనే అరే నీ ఆలోచనలు కట్టిపెట్టు అన్నట్టుగా ఆలోచనలను తగ్గించేశారు. ఈరోజు గుడిని ఇంకా తగ్గించాలేమో, ఎక్కువైపోతుంది. గుడిని ఇంకా తగ్గించాలేమో ఇప్పుడు ఉండే కొన్ని. అయితే ప్రభునందు ప్రియులారా, ఇది ఈనాటి చరిత్ర కాదు, ఇది ఈనాటి చరిత్ర కాదు, ఆనాటి నుంచే ఉన్నటువంటిది. అటు ఇజ్రాయేలు ప్రజలను చూసినా, ఇటు యేసు ప్రభు శిష్యులను చూసినా, ఆయన అనుచరులను చూసినా ఇదే సంభవిస్తూ ఉంది. ఏమి సంభవిస్తూ ఉంది? రాను రాను రాజుగారి గుర్రము గాడిదైపోతుంది. ఈరోజు ఇది మన అంతోని నగరు చరిత్రే కాదు, యావత్ ప్రపంచ చరిత్ర ఇదే. యావత్ ప్రపంచ చరిత్ర ఇదే. మొట్టమొదట పూర్తిగా క్రైస్తవులైనటువంటి దేశాలు పెద్ద పెద్ద దేవాలయాలు కట్టుకున్నారు. ఆ తర్వాత గుళ్ళోకి ఎవరు రానందువలన ఆ దేవాలయాలన్నీ అమ్మేసి, ఆ తర్వాత ఆ దేవాలయాలు సినిమా హాళ్ళుగా, ఇంకా వేరు ఉద్దేశాల కొరకు అవి ఉపయోగించబడుతున్నాయని ఫారిన్లో చెబుతారు. ఇది ఎవరి తప్పు?
దేవుడి తప్ప, మన తప్ప, ఎవరి తప్పు? ఏమవుతుంది? అయితే ఈరోజు వాక్యాలు విన్నప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది, ఆనాడే లేనిది ఈనాడేం వస్తుందని. ఈరోజు పట్టణాలు మనకు కొన్ని సందేశాలు ఇస్తున్నప్పటికీ కొన్నిటిని మనం పరిశీలించినప్పుడు ఎక్కడ ఉంది లోటు అంటే, మొదట మనం చూస్తే నేనును నా కుటుంబమును యావేను మాత్రమే సేవించదము. ఏదో ఒక శరణం వేసుకోండి. పాటల వారు నేను నా కుటుంబం ఒక చరణం పాడండి. నేను నా కుటుంబం అందరూ పాడండి. మాత్రమే సేవించు. నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవించు. చాలు, కూర్చోండి. మీరు మధ్య మధ్యలో ఇది పాడాల్సి ఉంటుంది. ఈరోజు ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, ఆ మాటలు నేర్చుకోవటానికి. నేనును నా కుటుంబమును యావేను మాత్రమే సేవించదము. ఇది ఆనాడు కుటుంబ యజమాని చెప్పినటువంటి మాటలు, యెహోషువ చెప్పినటువంటి మాటలు. నేనును నా కుటుంబమును యావేను మాత్రమే సేవించదము. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు వాస్తవానికి కేవలము అబ్రహాము సంతతి వారు మాత్రమే కాదు. వారు ఈజిప్టు నుంచి బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు వేరువేరు జాతుల వారు కూడా వారిలో కలిసిపోయారని, వేరువేరు దేవతలను పూజించే వాళ్ళు కూడా ఆ జాతిలో, ఇజ్రాయేలు ప్రజల్లో కలిసిపోయారని, చివరికి అందరూ కలిసి ఒక జాతిగా రూపొందటానికి ప్రయత్నించారని, ఆ ప్రయత్నంలో ఒక భాగమే నాయకులు వారిని షెకేము దగ్గర ప్రతి సంవత్సరము కూడజేర్చి వారితో ప్రమాణం చేయించి వారికి దేవుడు చేసిన ఘనకార్యములను గుర్తు చేసి, మనం ఈరోజు పట్టణానికి ముందు చదివినట్లయితే అవన్నీ అక్కడ ఉన్నాయి. ఈ మన మొదటి పట్టిన యెహోషువ గ్రంథాన్ని మొదటి నుంచి చదివినట్లయితే అక్కడ ఏ విధంగా యెహోషువ దేవుని కార్యములను గుర్తు చేసి, ఇదిగో నేను నా కుటుంబము మాత్రము యావేను మాత్రమే సేవించదము. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఈ వాక్యాన్ని, ఈ మాటని మనలో ఎన్ని కుటుంబాలు నిజంగా చెప్పగలవు? నేనును, చెప్పండి అందరూ, నేనును నా కుటుంబము యావేను మాత్రమే సేవించదము. నేనును నా కుటుంబము యావేను మాత్రమే సేవించదము. ప్రభునందు ప్రియులారా, పరోక్షంగా ఇదే మాటను మనందరము జ్ఞాన స్నానములో చెప్పి ఉన్నాం. వేరే రకంగా ఆయన మార్గమునే నడుస్తానని. అయితే ప్రభునందు ప్రియులారా, ఏమిటి దీనికి ఆటంకాలు? నేనును నా కుటుంబమును యావేను మాత్రమే సేవించదము. ఈ మాట
మనందరికీ తెలుసు, అంత సులభం కాదు. మాట ఇవ్వటం వేరు, నిలబెట్టుకోవటం వేరు. కొంతమంది వీలు కాకపోయినా మన భారతదేశంలో మనకేంటంటే అలవాటు, మొహమాటం కోసము అవునంటాం. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఏ పెళ్ళికో ఏ కార్యక్రమానికో పిలిచారనుకోండి, మనకు వీలు కాదు, కానీ మనం ఏం చేస్తాము, తప్పకుండా వస్తాం చూస్తాం అంటారు. తెలుసు మనకి వెళ్ళలేమని తెలిసినప్పటికీ వస్తాను. ఇలాగా మాట ఇవ్వటం ఒకటి, దాన్ని నిలబెట్టుకోవటం ఒకటి. ఈరోజు ఇజ్రాయేలు ప్రజలు కూడా ఒక విధంగా ఆ రోజు మాట ఇచ్చారు. వారు వాగ్దాన భూమికి చేరుకున్నారు. యెహోషువ అందరికీ ఆ భూమిని గోత్రాల వారీగా పంచిపెట్టేశారు. అందరూ ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయారు. ఆ సమయంలో ఇక మరలా ఒక్కసారి యెహోషువ వారందరిని చేరపిలిచి వారి చేత అంటే వారికి చెబుతూ ఉన్నాడు. ఆయన ఎవరిని ఫోర్స్ చేయటం లేదు. నేను నా కుటుంబం మాత్రము యావేను మాత్రమే సేవిస్తాం, మీ ఇష్టం. దేవుడు చేసినటువంటి కార్యములన్నిటినీ అక్కడ ముందుగా ఆయన వర్ణించి ఉన్నాడు. మచ్చుకి కొన్ని చదువుకుందాం. ఆ విజయము మీరు కత్తి వలన కానీ మీ వింటి వలన కానీ సాధించినది కాదు. వారి విజయాలు మీ కత్తి వలన కానీ వింటి వలన కానీ సాధించినవి కావు. మీరు సేద్యము చేయని సాగునేలను నేను మీకు ఇచ్చితిని. ఈజిప్టు నుంచి అవన్నీ కూడా చెప్పిన తర్వాత ఇక వాగ్దాన భూమి చేరిన తర్వాత చెప్తున్నారు, మీరు సేద్యము చేయని సాగునేలను నేను మీకు ఇచ్చితిని. మీరు కట్టుకొనని పట్టణములను మీకు నివాసములు గావించితిని. మీరు కట్టుకోలేదు, కానీ మీకు నేను నివాసం గావించాను. మీరు నాటని ద్రాక్ష తోటల నుండి ఒలీవ తోటల నుండి నేను మీకు నేడు మీరు పండ్లను భుజించుచున్నారు. అంత కష్టపడకుండా వారు ఇవన్నీ కూడా చేస్తున్నారని ఆయన చెబుతూ ఉన్నారు. కనుక ఇక మీదట మీరు యావేకు భయపడి ఆ ప్రభువును చిత్తశుద్ధితో పూజింపుడు. మీ ఇష్టం, ఇన్ని చేసినటువంటి ఆ దేవుణ్ణి మీ ఇష్టం, మీరు పూజిస్తారో లేక మీ పితరులు ఒకప్పుడు అబ్రహాము ఆయన సంతానం పూజించినటువంటి యూఫ్రటీస్ నది ఆవంతి దేవతల్లో పూజిస్తారు, లేక ఇప్పుడు ఇదిగో మీరు వచ్చి స్థిరపడినటువంటి ఇక్కడ ఉన్న దేవతల్లో పూజిస్తారో మీ ఇష్టం అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇజ్రాయేలు జాతి యొక్క లేక ఏ జాతి యొక్క చరిత్ర చూసినా ఏముంది, ఇదిగో ఈ ఇజ్రాయేలు ప్రజలు వారిని ఈజిప్టు దేశం నుంచి తీసుకొని వచ్చి సముద్రములో ఎర్ర సముద్రము గుండా శత్రువుల నుంచి కాపాడిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, మోషే కొండ మీద ఉన్నాడు, ఏం చేశారు, బంగారు దూడను పూజించారు. అందుకే యెహోషువ బహుశా ఇది జ్ఞాపకం ఉందేమో, అందుకే ఏమంటున్నాడు, మీ ఇష్టం, మీరు ఎవరిని పూజించుకుంటారో పూజించుకోండి, ఇప్పుడే నిర్ణయించుకోండి. ఇక ఈ దేశాన ఈ వాగ్దాన భూమిలో మీరు నివసించబోతూ ఉన్నారు కాబట్టి మీ ఇష్టం. అయితే అక్కడ కొన్ని విషయాలు మనకు కనపడుతూ ఉన్నాయి. అంతకుముందు 23వ అధ్యాయంలో 6వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది, మోషే ధర్మశాస్త్రమున వ్రాయబడిన నియమములన్నిటినీ శ్రద్ధతో పాటింపుడు. ఆ నియమములను మీరి ఒక అంగుళమైనను
అటు ఇటు కదలకుడు. మీ చెంత జీవించుచున్న అన్య జాతులతో కలిసిపోవలదు. వారి దేవతలను పేర్కొనకుడు. వారి పేరు మీదుగా ప్రమాణము చేయకుడు. వారిని సేవింపకుడు, పూజింపకుడు. ఎప్పటి వరకు వలె మీకు మీదట కూడా మీ దేవుడైన యావేను అంటిపెట్టుకొని ఉండు. కనుక ప్రభువును పరిపూర్ణ హృదయంతో సేవింపుడు. ప్రభునందు ప్రియులారా, ఏమిటి మనకు యావేను మాత్రమే లేక ప్రభువును మాత్రమే సేవించుటకున్న ఆటంకములేమిటి అని మనం పరిశీలిస్తే ఇదిగో కొన్ని వాక్యాలు మనకిక్కడ కనపడుతూ ఉన్నాయి. మొదట నియమాలు తెలుసుకోవాలి. పెళ్లి కొడుకులు వస్తున్నారు, పెళ్లి కూతుర్లు వస్తున్నారు, పెళ్ళికి వస్తున్నారు. దేవుని ఆజ్ఞలు తెలుసా? ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నామండి. ఇప్పుడు మళ్ళీ మీకు కావాలంటే నేర్చుకొని వస్తానండి. అంటే నాకు కావాలంటే 10 ఆజ్ఞలు చెప్పండిరా అంటే మర్చిపోయానండి. మీకు కావాలంటే మళ్ళీ నేర్చుకొని వస్తాను. కాబట్టి వెళ్తాడు, ముక్కు మీద పెట్టుకుంటాడు, వస్తాడు, ఈడ తుమ్ముతాడు, మళ్ళా పోతాయి. ఒక క్యాథలిక్కి మినిమము 10 ఆజ్ఞలు తెలిసి ఉండాలి. జీవితాంతమై గుర్తుండాలి. ఎప్పుడో చిన్నప్పుడు కాదు, సప్సాన్ తీసినప్పుడు కాదు, పాప సంకీర్తనం చేయటానికి కాదు, జీవితాంతం కూడా ఆ దేవుని 10 ఆజ్ఞలు తిరుసపు కట్టలు వదిలేయండి. ఈరోజు మీరు ఎవరైతే నేనును నా కుటుంబమును ప్రభువును మాత్రమే సేవిస్తామని చెప్పగలిగిన వారు, మీ కుటుంబ పరిస్థితి ఏముంది? మీ బిడ్డల పరిస్థితి ఏమిటి? మీ బిడ్డలకి 10 ఆజ్ఞలు తెలుసా? దేవుని నియమాలు తెలుసా? దేవుని వాక్కు తెలుసా? పేతురు గారు అంటున్నారు, మేము ఎక్కడికి పోగలము? నీవు జీవపు మాటలు కలవాడవు. నీవు జీవపు మాటలు కలవాడవు. ఎంతమంది మనము ఆ జీవపు మాటలు నేర్చుకుంటున్నాం, చదువుకుంటున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం, ధ్యానిస్తున్నాం? నేనును నా కుటుంబమును యావేను మాత్రమే. అసలు గుండె మీద చేయబెట్టి చెప్పగలిగిన తల్లిదండ్రులు ఎంతమంది? నేనును నా కుటుంబమును యావేను మాత్రమే సేవించదము. ఈరోజు మీ బిడ్డలు వచ్చి ఎక్కడ ఉంటున్నారు? ఆవు చేలో మేస్తే దూడ గట్టున మీద కదా. మనం బయట కూర్చుంటే మన పిల్లలు కూడా బయటనే కూర్చుంటారు. ఇంత స్థలం ఉన్నా ఇంకా బయటనే కూర్చోవటం. మరి ఏదో ఆ సైకాలజీ నాకు తెలియదు. ఏమిటి నేనును నా కుటుంబము ప్రభువును మాత్రమే సేవించుట? మొట్టమొదటిది, నీవు ప్రభువుని నమ్ముతున్నావు, విశ్వసిస్తున్నావంటే ఆ దేవుని ఆజ్ఞలు, జీవము కలిగిన మాటలు మీరు మీ బిడ్డలు నేర్చుకొని ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. ఇవి లేనప్పుడు మీ బిడ్డలు ఏం చేస్తారు? ఈరోజు అనేక మంది బిడ్డలు ఉన్నారు, ఎవరినో ప్రేమిస్తున్నారు, వాళ్ళు మతానికి ఒప్పుకోవటం లేదు. ఏం చేస్తున్నారు? ఫాదర్ గారండి, అబ్బాయి ప్రేమించాడండి, వాళ్ళు పెళ్ళికి ఒప్పుకోవటం లేదండి, ఏం చేయాలి? నేను చేయటానికి ఏం లేదు. నేనును నా కుటుంబము ప్రభువును మాత్రమే సేవించదను. సంవత్సరాలు గడిచినా మళ్ళా పెళ్ళి లేదు.
కనుక మన ఈ ప్రమాణానికి పిశాచిని, దాని క్రియలను, దాని ఆకర్షణలను విడిచిపెట్టి సర్వశక్తిగల సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను అని చేసిన ప్రమాణము ఏమవుతుంది? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే ప్రమాణం చేశారు. యావేను మాత్రమే పూజిస్తామని ప్రమాణం చేశారు షెకెం వద్ద. కానీ ఆ తర్వాత వారు అన్య దేవతలను పూజించటము, ఇక అన్ని ఆచారాలు పాటించటము, అన్ని జాతులతో కలిసిపోవటము, వారితో వివాహాలు చేసుకోవటము, ఇవన్నీ కూడా జరిగి చివరికి వారు నాశనమైపోయారు. కనుక ఈరోజు యెహోషువ మాటలు, పేతురు గారి మాటలు ఎంతవరకు మనకు గుర్తుంచుకుంటున్నామో ఆలోచించండి. ప్రభువా, మేము ఎక్కడికి పోగలము? నీవు జీవము గల మాటలు కలవాడవు. నీవు జీవము గల మాటలు కలవాడవు. ఇది ఎంతవరకు మనం నమ్ముతున్నాం? ప్రభునందు ప్రియులారా, కాబట్టి ఒక మనకి సంతోషకరమైనటువంటి మనకు ఏమంటాం ఊరటనిచ్చేది ఏమిటంటే, ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలైనా, ఆనాటి స్వయంగా ప్రభు శిష్యులైనా ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మనమెంత కోవిడ్ కాలంలో ఏం చేసాము? అందరూ ఎవరి ఇళ్ళకి వాళ్ళు పరిమితం అయిపోమన్నాం. మరి దివ్యవాణి వాళ్ళు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు, టీవీలో పూజ చూసుకోమని. మన పెద్దలు, బిషపులు అందరూ కూడా ఓకే అన్నారు. బాగానే ఉంది. తీవ్రత తగ్గిపోయింది. తగ్గిపోయినాక ఏం చేశారు? కొంతమంది మనం పూజ చూసుకుంటున్నాం కదా టీవీలో, అక్కడికి అంత దూరం వెళ్ళి కష్టపడటం ఎందుకు, ఆడికి వెళ్ళి డబ్బులు చందాలు వేయటం ఎందుకు, కాబట్టి ఇక ఇంట్లోనే పూజలు చూసుకుందాం అన్నారు. చూసుకున్నారు టీవీలో. అయితే కొంతమంది ఓ చిన్న ప్రశ్న వేశారు, నువ్వు పూజ చూస్తున్నావు కానీ దివసప్సాన్ని తీస్తున్నావా? ఏముంది అందులో అన్నారట కొంతమంది. ఎంతో విశ్వాసంతో అంతకుముందు ఎంతో చక్కగా గుడికి వచ్చి అనేక కార్యక్రమాల్లో పాల్గొని, భక్తి కార్యక్రమాల్లో పాల్గొని, వాటిల్లో పాల్గొని, వీటిల్లో పాల్గొన్న వారు చివరికి ఏమన్నారు? అందులో ఏముంది? ఎందులో? దివసప్రసాదంలో ఏముంది? తీయకపోతే ఏమీ, పూజ చూస్తున్నాం కదా టీవీలో. కాబట్టి ఇలాంటి మాయరోగాలు కూడా మనం మార్చేస్తుంటాయి. ఈ మాయరోగాలు మనం మార్చేస్తుంటాయి. అందుకే ఇప్పుడు కూడా చాలామంది టీవీలో పూజలు చూసుకొని ఇంటి దగ్గర హాయిగా ఉంటున్నారు. దివసప్రసాదం లేకపోయినా పర్వాలేదు. ప్రభునందు ప్రియులారా, ఈనాడు ప్రభు మాటలు కఠినమైనవి. అందులో ఏ మాత్రము సందేహము లేదు. ఆయన మార్గము కఠినమైనది. అందులో ఏ మాత్రము సందేహము లేదు. నా మార్గము ఇరుకు మార్గము, శిలువ మార్గము, అందులో సందేహం లేదు. యేసు ప్రభు ఎవరిని ఏనాడు ఈనాటి బోధకుల్లాగా మోసం చేయలేదు, అరచేతిలో స్వర్గం చూపించలేదు. ఈనాడు క్రొత్తగా మతంలో చేరాలని వచ్చిన వాళ్ళందరూ ఏం చెప్తారంటే, ఎందుకయ్యా నువ్వు వస్తున్నావంటే, దేవుడు నాకు చాలా మేలులు చేశారండి, ఇక్కడికి వచ్చినాక నాకు చాలా అవి జరిగినండి, ఇవి జరిగినవండి. నేను వెంటనే అంటాను, రేపు జరగవు, ఏం చేస్తావు? కొంతమంది మంచి సమాధానం ఇస్తారు, కొత్త కదా మంచి సమాధానం ఇస్తారు, ఏం వచ్చినా రాకపోయినా ఉంటామండి అని అంటారు. కానీ ఉండేవాళ్ళు చాలా తక్కువ మందే. రేపు కష్టాలు వచ్చినాయి అంటే, లేక వాళ్ళు అనుకున్నవి జరగలేదంటే విడిచిపెట్టిపోతారు. ప్రభునందు ప్రియులారా, మీకు చాలా 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 చాలా
కష్టమైన మాట ఒకటి చెప్తాను, చదువుతాను, వినండి. నా మాట కాదు ఇది. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 12-13 వచనములు. మీరీ నియమములు పాటింపరేని మీతో నివసించు ఈ అన్య జాతీయులతో కలిసిపోయేదరేని వారితో విజయములందుకొని సంఖ్య సంబంధములు పెంపొందించుకొందురేని. సంబంధాలు ఈరోజు ఈ సంబంధాల వలన, పిల్లల పెళ్ళిళ్ళ వలన, కష్టాల వలన ఏం చేస్తున్నాము? కలిసిపోతున్నాం. కొంతమంది చేసే పని ఏంటి? పాత క్రైస్తవులు చేసే పని ఏమిటి? ఇక్కడ గుళ్ళో పెళ్ళి అవుద్ది, అయిపోయినాక మళ్ళా అక్కడ ఒక పెళ్ళి, లేక అక్కడ ఒక పెళ్ళి, మళ్ళీ ఇక్కడ ఆ పెళ్ళి. ఈ నా మాటలు కాదు, ఇక్కడ ఉన్నాయి. వారితో విజయములందుకొని సఖ్య సంబంధములు పెంపొందించుకొందురేని ప్రభువారిని మీ చెంత నుండి వెడలగొట్టును. మీరు చిక్కుకొను వలలుగాను. వారు ఎలాగుంటారట? ఎవరు? అన్యులు ఎలా ఉంటారు? మీరు చిక్కుకొను వలగాను, కూలిపోవు గోతులుగాను పరిమణింతురు. వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని వలలుగా, గోతులుగా మనకు పరిమణిస్తారట. కనుక ఈరోజు మరొకసారి ఏమైనా ఈ ప్రమాణమును నిలబెట్టుకుంటామా? నాకు తెలుసు చాలా కుటుంబాలు ఉన్నాయి. ఉదాహరణకి ఒక్క కుటుంబం గురించి చెప్తాను, ఇక్కడ కాదు. ఇంటికి వెళ్ళినప్పుడల్లా అబ్బాయికి పెళ్ళి, వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు ఉన్నారు, కానీ వారు క్రైస్తవులు కాదు. పెళ్ళి చేసుకోమని బలవంతం చేసేవారట. ఈ అమ్మ అన్యమతం నుండి వచ్చిందే, కానీ ఒకటే మాట, ఫాదర్ గారండి, మన కథోలిక సంబంధము దొరికితేనే పెళ్ళి, మన కథోలిక పద్ధతికి ఒప్పుకుంటేనే పెళ్ళి, లేకుంటే లేదు అని నేను ఆ విచారణలో ఉన్నటువంటి కనీసం ఒక 3 సంవత్సరాల పాటు ఆ మాటే చెబుతూ ఉండేది. ఆ మాటకు నిలబడి ఉంది. చివరికి ఒకరోజు నేను ఒక సంబంధాన్ని చూపించాను. మొదట కాదన్నారు, తర్వాత అదే సంబంధం చేసుకున్నారు. పిల్లలిద్దరూ, అత్తమామలు, తల్లిదండ్రులు అందరూ కూడా ఇప్పుడు సంతోషంగా హాయిగా ఉన్నారు. నన్ను ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు, మాకు దొరకటం లేదు కథోలిక సంబంధాలు, మా పిల్లలు పాడైపోతే మీరు జవాబు చెబుతారా? ఈ మాటలు నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు. ఆడపిల్లలు వయసుకు వచ్చారు, వాళ్ళకి ఇప్పుడు పెళ్లి చేయకపోతే, ఏదో ఒక పెళ్లి చేయకపోతే వాళ్ళు పాడైపోతే మీరు జవాబు చెబుతారా? లేకపోతే మీరు తీసుకొస్తారా సంబంధాలు? ఈరోజు ఒక్కసారి మీరే ఆలోచించండి. ఈరోజు గుడి పెళ్ళి లేకుండా ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఏదో ఒక పెళ్లి చేసుకొని ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరే చూసుకోండి. మన విచారణ గురించి నేను లెక్క చెప్పమంటే తర్వాత చెప్తాను. నిజమే, ఇదంత సులభం కాదు. మన కథోలిక సంబంధం మనకు లభించడం అంత సులభం కాకపోవచ్చు. దానికి కారణాలు కూడా ఉన్నాయి. ఒకటి, మీకు కొన్ని ఏముంటాయి? ప్రమాణాలు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని మీకు ఉంటాయి. అవి ఏంటని మీకు తెలుసు, నాకు తెలుసు. చదువు కానీ, కట్నం కానీ, అందం కానీ, మరొకటి కానీ. మతం అవసరం లేదు.
మతంతో సంబంధం లేదు. పై అవన్నీ ఉంటేనే కాథలిక్ సంబంధాలు చూపిస్తే మనకి సెట్ అవ్వట్లేదు. ఒకరోజు ఇద్దరు అంటే ఒక ఆయన వచ్చి నా దగ్గరకు వచ్చి, పరగారండి బాబుకి పెళ్ళి అనుకుంటున్నామండి, ఏమైనా మంచి సంబంధం ఉంటే చూడండి అన్నారు. ఈ మధ్య చాలామంది వస్తున్నారు సంబంధాలు చూడండి అని, ఏమైనా ఉన్నావా అని అడుగుతున్నారు. నేను ఆ బయోడేటా తీసుకుంటున్నాను, చూస్తున్నాను. కొన్నిసార్లు ఏజ్ అవన్నీ సెట్ అవ్వవు. సరే పలానా చోట పలానా అమ్మాయి ఉంది అని చెప్పాను. ఒకటే క్యాస్ట్, ఒకటే మతం, ఒకటే చదువు. అయితే చిన్న చిక్కు వచ్చింది. పెళ్లి కూతురు తండ్రి నేను ఇంతే కట్నం ఇస్తానంటాడు. పెళ్లి కొడుకు తండ్రి మేము చెప్పుకోవాలి కదండి, మా అబ్బాయికి ఇంత కట్నం ఇచ్చారని ఇంతే ఇస్తానంటున్నాడు, మరి మీరు చెప్పండి అన్నాడు. ఏమయ్యా అన్నాను. నా ఫ్రెండ్స్ ఇద్దరు నా బాగా క్లోజు, 2 కుటుంబాలు క్లోజు, బాగా నాకు తెలుసు కాబట్టి ఓకే అన్నాను. అయితే అడిగాను, ఏంటంటే ఇంతకంటే ఎక్కువ ఇవ్వనండి అన్నాడు. ఓ బండి అన్న ఇవ్వమండి అని అన్నాడు పెళ్లి కొడుకు తండ్రి. నేను ఇవ్వను అన్నాడు. నీకు నచ్చితే చేసుకో, లేకపోతే లేదన్నాడు. అయిపోయింది. ఏమయ్యా అవి ముఖ్యమా? రేపు వాళ్ళిద్దరూ చదువుకున్న వాళ్ళు సంపాదించుకుంటారు, ఇవన్నీ ముఖ్యమా? మీకు మనకు మంచి కథోలిక సంబంధం అన్నావు, మీ కులం, మీ ఇద్దరు ఒకటే ప్రొఫెషన్, ఇవన్నీ బాగా కలిసి వచ్చాయి కదా, ఈ కట్నంది ఏంటని నేను సర్ది చెప్పాను. పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక ఆయనకి 3 కూతురులు, ఒక కూతురు అమ్మగారు అయిపోయింది, ఇంకిద్దరే ఉన్నారు. ఇద్దరు మంచి బాగా సంపాదించారు. ఆ ఇద్దరు కూడా మంచి గవర్నమెంట్ ఉద్యోగస్తులు, బాగా సంపాదించారు. అంతకుముందు ఆస్తి కూడా ఉంది. ఎవరికి వెళ్తుంది ఇది? ముందు ఒక బండి అడిగితే ఇవ్వనివాడు, ఒక మోటార్ సైకిల్ అడిగితే ఇవ్వనివాడు తర్వాత కారు కొనిచ్చాడు పెళ్ళైన తర్వాత. అంతేకాదు ఈ ఆస్తి అంతా ఇంకెవరికి వెళ్తుంది? ఆ ఇద్దరు కూతుర్లకే వెళ్తుంది, ఇద్దరు అల్లులకే వెళ్తుంది. కాబట్టి ఈరోజు కొద్దిగా కష్టమే. నేను ఇక్కడి నుంచి చెప్పినంత సులభం కాదని నాకు తెలుసు. వెయిట్ చేయటం కష్టమని నాకు తెలుసు. మన అనుకూలమైన వారి కొరకు ఎదురు చూడటము, వెయిట్ చేయటము కష్టమని నాకు తెలుసు. కానీ యేసుప్రభు ఏది కష్టం సులభం అని చెప్పలేదు, ఏది సులభం అని చెప్పలేదు. మీకు సులభంగా దొరుకుతాయి నన్ను నమ్ముకుంటే, అన్నీ మీకు చక్కగా సాగుతాయి, అన్నీ మీకు చక్కగా ఉంటాయి అని ఆయన ఏనాడు మనకి వాగ్దానం చేయలేదు. ఆయన ఈజీ మార్గాన్ని చూపించలేదు, సులువు మార్గాన్ని చూపించలేదు, సులువు మార్గాన్ని చూపించాడు. నిజమే, నేను ఇక్కడి నుంచి చెప్పినంత సులభంగా ఉండవు, కానీ మన ప్రయత్నాలు మనం ఎక్కడ కనుక అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే కొన్ని మన ఆలోచనలు మారక ఇదే కావాలి అదే కావాలి అని కూర్చుంటే కొన్నిసార్లు మన మతాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. కనుక నేను నా కుటుంబము ప్రభువును మాత్రమే సేవించుదము. చూడండి ఏ విధంగా సేవిస్తున్నామో అది మీరే గుర్తుపెట్టుకోండి. కాబట్టి పేతురు గారి మాటలు, యెహోషువ మాటలు ఈరోజు మరొకసారి మనం గుర్తుకు తెచ్చుకొని అప్పుడప్పుడు మన కమిట్మెంట్ని, మన ప్రమాణాన్ని నూతనపరుచుకుంటూ ముందుకు సాగాల్సి ఉంది. మనము మన ప్రమాణాన్ని ఇవ్వటం సులభమే కానీ నిలబెట్టుకోవటం కష్టం. మాట ఇవ్వటం సులభమే కానీ నిలబెట్టుకోవటం చాలా కష్టమని మనందరికీ తెలుసు. కానీ ఎప్పుడైతే ప్రభు యెహోషువ లేక బైబిల్ గ్రంథంలో మనం వింటున్నట్లుగా అప్పుడప్పుడు దేవుని ఘన కార్యములను, గొప్ప కార్యములను, మనం అనుకోని విధంగా మనకు చేసినటువంటి లభించినటువంటి దీవెనలను మరలా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఆ ధైర్యము, ఆ బలము, ఆ ప్రమాణం నిలబెట్టుకునే శక్తి మనకు వస్తాయనేది మాత్రము వాస్తవము. అయితే ప్రభునందు ప్రియులారా, మరి ఫైనల్గా ప్రభు చెప్పిన అంతా యేసు ప్రభువే స్వయంగా మరి ఆయన ఎన్నుకున్నారు.
లేక వాళ్ళంతటా వాళ్ళు ప్రభుని వెంబడించారో ఆ శిష్యులు ఎవరో వాళ్ళ సంగతి మనకు తెలియదు, కానీ వారిలో చాలామందికి ప్రభు మాటలు చాలా కష్టంగా, ప్రభు మార్గము చాలా అసాధ్యంగా కనిపించింది కాబట్టి ఆయన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆనాడు ఈనాడు ఏనాడు ఉండేటటువంటిదే ఈ పరిస్థితి. వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ అక్కడ మనం కనిపిస్తే అక్కడ మనం పరిశీలిస్తే ఒక విషయం అర్థమవుతుంది. యేసు ప్రభు ఎక్కడ రాజీ పడలేదు, కాంప్రమైజ్ అవ్వలేదు. రే రండిరా, నా శరీరం అనుకొని తినండిరా, నా శరీరం కాదు, ఇది నా శరీరం అనుకొని తినండి, ఈ ద్రాక్షరసం నా రక్తం అనుకొని త్రాగండి, అంతేగాని నిజంగా నా శరీరం తినక్కర్లేదు, నిజంగా నా రక్తం తాగక్కర్లేదు, అనుకొని తినండి, అనుకొని తాగండి అని చెప్పొచ్చు. నో కాంప్రమైజ్. వెళ్ళిపోతే వెళ్ళిపోండి, మీరు కూడా వెళ్ళిపోతారా వెళ్ళిపోండి, నాకేం అభ్యంతరం లేదు. ఈ మాటలు కొన్నిసార్లు గురువులు కొద్దిగా తప్పుగా వాడుతుంటారు. నేను కూడా ఒకప్పుడు వాడాను, ఇప్పుడు కూడా వాడతాను, అప్పుడప్పుడు వాడుతుంటాం. పోతే పోండి, ఎవరికి కావాలి, పోతే పోండి. కొన్నిసార్లు చెప్పిన మాట వినకపోతే 6 సంవత్సరాలు అయింది, ఇంకా పాత ఫ్యామిలీ కార్డులు మార్చుకోలేదు కొంతమంది. 6 సంవత్సరం, 6వ సంవత్సరం పాత ఫ్యామిలీ కార్డ్స్ మార్చుకోండి అంటే మార్చుకోలేదు ఇంకా, కానీ ఏదో అవసరం వచ్చినప్పుడు వచ్చేస్తారు. వచ్చేస్తే స్వాములకి కోపం ఎక్కువ, తిడతారు, ఈ విధంగా నన్ను బ్లాక్మెయిల్ చేస్తారు. నేను చెప్పిన మాట వినరు, కానీ వాళ్ళ మాట నేను వినాలి. నేను చెప్పిన మాట వినలేదు, వాళ్ళు వచ్చినప్పుడు నేను వాళ్ళకి కావాల్సిన పని చేసి పెట్టాలి, చేసి పెట్టకపోతే ఎదవని. ఇంకా ఈ మధ్య కొద్ది తగ్గిపోయాను కాబట్టి పవర్ తగ్గిపోతుంది, ఏజ్ అయిపోతుంది కదా, పవర్ తగ్గిపోతుంది. అందుకని మీ ఇష్టం, పోతే ఉంటే ఉండండి, పోతే పోండి, నాకేంటి, నేను చెప్పాల్సింది నేను చెప్పాను, తర్వాత మీ ఇష్టం అని వదిలేస్తున్నాను. ఇది కరెక్ట్ కాదు, కానీ వదిలేస్తున్నాను. ఏం చేయగలం? మరి ప్రభువులాగా నేను ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాను. ఉంటే ఉండి, పోతే పోండి, అది కరెక్ట్ మాట. ప్రభువే చెప్పాడు, ఉంటే ఉండి, పోతే పోండి. మీరు కూడా పోతారా? ఆయన స్వయంగా ఎన్నుకున్న 12 మందితో చెప్తున్నారు, మీరు కూడా వెళ్ళిపోతారా? ప్రభునందు ప్రియులారా, ఆలోచించండి. నేను నా కుటుంబము యావేను మాత్రమే సేవించదము. ఏమిటి దాని అర్థాలు మనం గుర్తుంచుకొని మనందరం ప్రమాణం చేశాం. వ్యక్తిగతంగా ప్రమాణం చేశాం, కుటుంబపరంగా ప్రమాణం చేశాం, సంఘపరంగా మనం ప్రమాణం చేస్తున్నాం. దాన్ని అప్పుడప్పుడు నూతనీకరించుకుంటూ ఉన్నాం. జ్ఞానస్నాన పూర్వములో నూతనీకరించుకుందాం, ప్రమాణంలో నూతనీకరించుకుందామని అప్పుడప్పుడు చెబుతూ ఉంటాం. కానీ నిలబెట్టుకోవటము కష్టమే. ప్రభువే చెప్పాడు, నా మాటలు కఠినమైనవే, నా మార్గము ఇరుకైనదే, నా మార్గము శిలువ మార్గమే. ఆడెవడ అన్నాడు, నేను వెంబడిస్తానంటే తలదాచుకోవటానికి నాకు చోట్లేదురా, నువ్వు నన్నే వెంబడిస్తావు అన్నాడు. నాకే తలదాచుకోవడానికి చోట్లేదు, తాను ద్వారా కంతలేదు, మెడకొక డోల్ అన్నాడు. ఏమో, చివరికి ఒకటే మాట. అందరూ ఈరోజు మరొకసారి మీకు నచ్చితే యెహోషువ చెప్పినట్లుగా నేను కూడా మళ్ళా చెబుతూ ఉన్నాను. మీకు నచ్చితే యెహోషువతో పాటు నేను, నా కుటుంబము ప్రభువును మాత్రమే సేవించుదము. పేతురు గారితోని, దేవా ప్రభువా, మేము ఎక్కడికి వెళ్ళగలం? జీవపు మాటలు కలవాడవు నీవే. జీవపు మాటలు, కఠినమైన మాటలు కానీ జీవపు మాటలు.
కఠినమైన మాటలే కానీ జీవపు మాటలు. ఈ 2 వాక్యాలు ఈ రోజు నేర్చుకోండి, మనసును పదిలపరుచుకోండి, అప్పుడప్పుడు మననం చేసుకుంటూ ఉండండి. మరి ఆ దేవుని కృప వలన మనకి అన్నీ మన వలన మాత్రమే సాధ్యం కావు. మన ప్రమాణం నిలబెట్టుకోవాలంటే మనకు దేవుని సహాయం అవసరం. కాబట్టి ఆయన దగ్గరికి వస్తూ ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకుందాం. ఆ విధంగా మరి ప్రభువును మాత్రమే నమ్ముకొని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక ఆఖరిగా ఈరోజు ప్రభాకర్ ఫాదర్ గారు ప్రసంగంలో ఒక మాట చెప్పారు. అనేక మంది కథోలిక సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. కారణం ఏమిటంటే వారికి దివ్య బలి పూజ యొక్క దివ్య సప్రసాదం యొక్క విలువ ఔన్నత్యము తెలియలేదు కాబట్టి ఈ సంఘాన్ని విడిచి వేరే సంఘాలకు వెళుతున్నారని చెబుతూ ఉన్నారు. ఇందులో ఎంత వాస్తవం ఉందో మీకు అందరికీ తెలుసు. ఆ విలువ, పూజ విలువ, దివ్య సప్రసాద విలువ తెలియని వారు ఆనాడు శిష్యుల వలె ఈనాడు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. వెనక్కి కానీ వేరే సంఘాలకు కానీ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది మీరు కూడా చాలామంది చూసినటువంటి విషయమే. కనుక ఆలోచించుకుందాం. ఏమి చేయాలనేది మీకు మీరే నిర్ణయించుకోండి. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రతి ఆదివారం మనం చేసే ప్రమాణం ఇది. మన ప్రమాణాన్ని మన విశ్వాసాన్ని, మన ప్రమాణాన్ని మనము నూతనీకరించుకుంటూ ఉన్నాము. దేవదేవుడు మనకు చేసినటువంటి అన్ని మేలులను, ఉపకార్యములను, ఘనకార్యములను గుర్తుంచుకొని కృతజ్ఞత భావముతో మనకు కావలసిన వరములకై ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, మా సంఘాన్ని, మా సంఘ కాపరులైనటువంటి పోపు గారిని, బిషప్స్ని, కార్డినల్స్ని, ఫాదర్స్ని, సిస్టర్స్ని, ఇంకా నీ సువార్త చేసిన ప్రతి వారిని, వారిచ్చినటువంటి మాట పట్టుదల, వారి తుది శ్వాస వరకు అనేక ఆత్మలను నీ వైపు తిప్పే బిడ్డలుగా, వారి ఆధ్యాత్మికంగా నిత్య నూతనమైనటువంటి అభిషేకాన్ని వారికి దయచేస్తూ వారందరినీ నడిపించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. సర్వశక్తి గల సర్వేశ్వర, ఈరోజు మేము విన్నటువంటి ఈ యొక్క వాక్యాల ద్వారా ప్రభువా, మా సంఘం నుంచి దూరం అయిపోయినటువంటి ప్రతి బిడ్డను గురించి మీ పాదాల చెంత సమర్పిస్తూ తండ్రి, అనేకమైన బాధల వలన విసిగి వెళ్ళినటువంటి బిడ్డలను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం ప్రభువా. మరలా వారిని క్షమించి నీ అనుగ్రహంతో వారిని నింపి తండ్రి, వారిని వెనక్కి తీసుకుని వచ్చి ఈ కథోలిక విశ్వాసములో నీ ప్రేమతో నడిపించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. సర్వశక్తి గల సర్వేశ్వర, ఈ యొక్క మా సంఘాన్ని, ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డలను మీ పాదాల చెంత ఎంచుచున్నాము. నామమాత్రపు క్రైస్తవులుగా కాకుండా ప్రభువా, నీ వాక్యాన్ని పఠిస్తూ నీ యొక్క పవిత్రాత్మ శక్తిని పొందుకొని మా జీవితాలు మార్చుకుంటూ
10వ వంతు డబ్బు ఇవ్వటమే కాదు తండ్రి, నీ ప్రేమలో నీ సేవలో 10వ వంతు ఇచ్చే భాగ్యాన్ని ప్రతిరోజు మాకు అందరికీ అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వరుడా, ఈ ఉదయకాల సమయంలో దివ్య బలి పూజలో పాలు పంచుకుంటున్న ప్రతి కుటుంబాన్ని నీకు సమర్పిస్తున్నాం ప్రభువా. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నిన్ను మాత్రమే సేవించి నిన్ను మాత్రమే ప్రేమించే కుటుంబాలుగా మమ్మలను దీవించండి ప్రభువా. భార్య భర్తలందరినీ కూడా నీకు సమర్పిస్తూ ఉన్నాము ప్రభువా. ప్రతి ఒక్కరూ కూడా మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారము సంతోషముగా జీవించే అనుగ్రహ వరాన్ని దయచేయండి. విడిపోయినటువంటి భార్య భర్తలను కలిపి వారిని దీవించి ఒకటి చేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. వ్యాధిగ్రస్తులకు పరమ వైద్యుడైన మా ప్రభువా, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుతున్నాం ప్రభువా. ప్రభువా, అనారోగ్యంతోనూ అస్వస్థతతోనూ అనేక రకాల జబ్బులతోనూ బాధపడుతున్న వ్యాధిగ్రస్తులందరినీ మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. ప్రభువా, మీ చిత్తమైతే మీ పరిశుద్ధ హస్తములతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును స్వస్థతను ప్రసాదించండి ప్రభువా. అలాగే తండ్రి, చిన్నారి బిడ్డలను దీవించండి. వారి ఎదుగుదలతో పాటు జ్ఞానమును వారికి తండ్రి మీ యందు భక్తి విశ్వాసములను పెంపొందింపు చేయండి. అలాగే ప్రభువా, వృద్ధాప్యంలో ఉన్న వారిని కాపాడండి. అనాథ బాలబాలికలకు ఆదరవుగా ఉండండి. వికలాంగులను మీ దయగల హస్తములతో నడిపించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కరుణామయుడైన తండ్రి, పాపాత్ముల మనసులను మార్చండి, కఠిన హృదయాలను కరిగించండి. ఇంకా నిన్ను తెలుసుకోలేనటువంటి వారందరూ నీ ప్రేమను తెలుసుకొని విశ్వాసముతో నిన్ను స్వీకరించి నీ ప్రేమలో నీ కృపలో నడిచే భాగ్యాన్ని అందరికీ దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కృపా సత్య సంపూర్ణమైన తండ్రి, ఈ మనవులను ఇక్కడ చేరిన వారి అవసరాలను మనవులను అన్నిటినీ ఏకము చేసి క్రీస్తు నామమున మీకు సమర్పించుచున్నాము. ఆయన పరిశుద్ధ నామమున ఈ మనవులను మాకు దయచేయమని వేడుకొనుచున్నాము. ఆమేన్. గైకొనుము దేవా నాయ్ ప్రేమ కానుక సంప్రీతితో గైకొనుము దేవా నాయ్ ప్రేమ కానుక శ్రీకర శుభకర హితకరా ప్రియకరా శ్రీకరా శుభకరా హితకరా ప్రియకరా ఆదరించి దీవించు కృతజ్ఞతార్చన ప్రీతితో గైకొనుము దేవా నాయ్ ప్రేమ కానుక
ప్రతి మలుపులో స్నేహితునిగా నిలచినావు. అందుకే కృతజ్ఞతార్చనా, అందుకే కృతజ్ఞతార్చనా. ప్రీతితో గైకొనుము దేవా, నా ఈ ప్రేమ కానుక. సంప్రీతితో గైకొనుము దేవా, నా ఈ ప్రేమ కానుక. శ్రీకరా శుభకరా హితకరా ప్రియకరా, ఆదరించి దీవించు. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించి బలి సర్వశక్తి గలపతైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునటులా ప్రార్థింపుడు. తన పవిత్ర శ్రీశుల ప్రయోజనము కొరకును నీ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఆమేన్. ఓ మా ప్రభువా, ఒకే ఒక పర్యాయము అందరి రక్షణము కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేసుకొని మీకొక ప్రజను సంపాదించుకొంటిరి. కావున మా మీద కనికరించి మీ శ్రీసభకు ఐక్యమును శాంతిని మీ వరములుగా దయచేయుడు. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పుతున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము, ధర్మము రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణ పునరుత్థానములనడి ఆశ్చర్యకరమైన సంఘటనముల ద్వారా మమ్ము పాప మరణముల నుండి విముక్తిని చేసితిరి. తద్వారా ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజ అను కీర్తిని మాకు ప్రాప్తింపజేసితిరి. అందువలన అంధకారము నుండి అద్భుతమైన మీ వెలుగులోనికి మమ్ము నడిపించిన మీ మహత్తర కార్యములను మేము ప్రపంచమందంతటా ప్రకటించగలుగుచున్నాము. కావున దూతలతో పునీతులతో ఏకమై మేము నిరతము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచుమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మీ కుమారుడును మా ప్రభువగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆయన తనను తాను ఇష్టపూర్తిగా శిలువ శ్రమలకు అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు
అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించడము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేషిందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగు మరియ మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అంతోని వారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకును నిత్య జీవములో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేమును మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము ఎల్లప్పుడూ స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపతైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. కాబట్టి మనము చేసిన ప్రమాణములను నిలబెట్టుకోవటానికి ఏమి ఆటంకాలు ఉన్నాయో మనమే గుర్తుంచుకొని వాటిని అధిగమించటానికి కావలసిన సహాయం కొరకు ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీ రాజ్యము, మీ అధికారము
నీకే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభా విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, సమాధానకర్త అయిన యేసు ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో లోక పాపములు పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుని దేహం జీవనపానం, యేసుని రక్తం పరిశుద్ధము పరిపూర్ణము శ్రీ యేసు భోజనం. పరిశుద్ధము పరిపూర్ణము శ్రీ యేసు భోజనం. ఇజ్రాయేలు దేవుడు పంచిన దివ్య భోజనం, ఆకలి తీర్చిన భోజనం, దేవుని ప్రేమకు సాగెవు. స్తుతించిరి కరుణించిన దేవుని, పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధ ఆహారం యేసుని దేహం జీవనపానం, యేసుని రక్తం ఆత్మాహారం. దైవ కుమారుడు యేసుని అద్భుత నిత్య భోజనం, దైవ జనముల జీవనం, యేసుని రక్షణ భోజము.
వాడి దయ చూపిన క్రీస్తుని ఆలోకరక్షకుడు పరిశుద్ధము పరిపూర్ణము యేసు భోజనం పరిశుద్ధము పరిపూర్ణము యేసు భోజనం వివాహ ప్రకటన మహారాణిపేట విచారణ దండుబజారు వాస్తవ్యులు శ్రీ సొండి మరీదాసు శోభగార్ల కుమారుడు చిరంజీవి ప్రశాంత్ కుమారుకును బొబ్బిలి విచారణ వాస్తవ్యులు శ్రీ ఆకుల మోహన్ రావు బాలమ్మగార్ల కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి దివ్యకును జ్ఞాన వివాహము నిశ్చయమైనది. ఇది మొదటి ప్రకటన. ఏమైనా ఆటంకములు వివాహమునకు ఏమైనా ఆటంకములు ఉన్నట్లు తెలిసిన ఎడల విచారణ గురువులకు తెలియపరచవలెను. పట్టణాలు చదివేవారు వారి యొక్క లిస్టు పెట్టాము, పెట్టలేదు, ఇంకా పెడతాను. ఇంకా ఎవరైనా చదవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పేర్లు ఇచ్చినట్లయితే అవి కూడా కలుపుతాము. గాజువాకలో 9 బుధవారాలు తదేశ్ గారి నవీనాలు ఉంటాయి. ఈ బుధవారం నుంచి వచ్చే బుధవారం నుంచి ప్రారంభమవుతుంది అనుకుంటాను. 27వ తారీఖు మోనెమ్మకమ్మ గారి పండుగ, 28వ తారీఖు అగస్తీన్ వారి పండుగ, 29వ తారీఖు యోహాను శిరచ్ఛేదన పండుగ. 7వ తారీఖు సెప్టెంబర్ 7వ తారీఖు శనివారము మరియమ్మ గారి జన్మదినోత్సవాన్ని వేలంగిని మాత పండుగను చేసుకుంటున్నాం. ఓకేనా? ఓకే. దయచేసి ఇంకా పాత కార్డులు ఉన్న వాళ్ళు మరి మార్చుకోండి. మరి ప్రార్థించుదము. ఓ మా ప్రభువా, మీ అపరిమిత దయను మాపై చూపించి మా యందు మీ స్వస్థత కార్యమును పరిపూర్తి చేయుడు. మాకు పరిపూర్ణతను వసగుడు. మమ్ము సంరక్షింపుడు. అప్పుడు అన్ని విషయములందును మేము మీకు ప్రీతిపాత్రులుగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. ఈరోజు मोक्षरही मेरी कमनोहरमा मेरी बासुर मोक्षरही मेरी
వచ్చితివి చెంతకు వందనములనింపా